అందరికీ నమస్కారం। ఈ రోజు ఎర్రగొండపాలెంలో ఒక పండుగ వాతావరణం। ఎందుకంటే ఎమ్మెల్యేగా తాడిపత్రి చంద్రశేఖర్ గారు తొలి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది। అదే విధంగా ఎర్రగొండపాలెంలో మనం చూసినట్లయితే ఆయన ప్రకాశం జిల్లా వైసీపీలోనే ఒక్క మగాడిగా పేరు పొందినటువంటి ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు బర్త్డే సందర్భంగా కార్యకర్తలందరూ భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది। ఎర్రగొండపాలెంలో కూడా భారీగా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎక్కడైనా కూడా ఎమ్మెల్యే బర్త్డే అంటే కార్యకర్తలు లేదంటే అభిమానులు ఇస్తారు, కానీ ఇక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులందరూ కూడా మూకుమ్మడిగా ఆయనకు రక్తదానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది। ప్రజాబలం నాయకుడు బర్త్డే ఎలా ఉంటదంటే దానికి ఉదాహరణే ఎర్రగొండపాలెంలో ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న మీకు ముందుగా P5 మీడియా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్। ఎలా ఉంది ఎమ్మెల్యేగా ఫస్ట్ బర్త్డే? ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ పండుగ వాతావరణం కానీ మీ ముందు అతి సాధారణమైనటువంటి నేను ఎమ్మెల్యేగా గెలిచానంటే వీళ్ళందరి కష్టం, వీళ్ళందరి చలవ, వీళ్ళు చేసినటువంటి త్యాగం, వీళ్ళు చేసినటువంటి పోరాటం, వీళ్ళు చూపించినటువంటి అభిమానం, వీరు వేసినటువంటి ఓట్ల ద్వారానే ఇవాళ మీరు ఒక్క మగాడన్నా లేకపోతే గెలిచినటువంటి వాళ్ళలో ఒకరన్నా ఇదంతా కూడా ఈ ప్రజల వలన వీరు చూపిస్తున్నటువంటి అభిమానం వలన మాత్రమే సాధ్యమైంది। వీళ్ళతోటి నాకున్నటువంటి అనుబంధం ఓటర్కి నాయకుడికి ఉన్న అనుబంధం కాదు, రక్తంతో పంచుకున్నటువంటి సంబంధం కన్నా నిజంగా నాకు అలవాట్లేదు, ముందు నుంచి పుట్టినరోజు చేసుకోవడం అలవాట్లేదు। నేను వద్దన్నా అని చెప్పాను అందరికీ। ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎర్రగొండపాలెం కన్వీనర్ గారు ముసలారెడ్డి గారు కానీ ఇతర మండలానికి సంబంధించినటువంటి కన్వీనర్లు, నాయకులు, ముఖ్యమైనటువంటి యూత్ మీ అనుకున్నటువంటి సతిరెడ్డి లాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వల్లి, అందరి పేర్లు చెప్పాలంటే చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి తమ్ముడు యూత్ నాగార్జున రెడ్డి, ఇది ఏర్పాటు చేసినటువంటి మన శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్, వీళ్ళందరూ అంటే నాగార్జున, జబీల్, ఇక్కడ ఉన్నటువంటి చెన్నారెడ్డి, చాలా మంది ఉన్నారు। వీళ్ళంతా నా మిత్రులు, సత్యనారాయణ గారు, వీళ్ళంతా ఎలాంటి బాండింగ్ ఏర్పడ్డదంటే ఇక్కడ 2 రోజులు ఇక్కడ లేకపోతే సార్ ఇంకెప్పుడు వస్తారని ఫోన్ చేస్తారు। సహజంగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎక్కువ సమయాన్ని నేను విజయవాడలో గడుపుదాం, పార్టీ వాయిస్ లాగా ఉందామని అనుకున్నా, కానీ వీరికి ఉన్నటువంటి ఇక్కడ అభిమానాన్ని బట్టి ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు చూపించేటటువంటి అరాచకాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఒక తప్పుడు విధానాల వలన రోజు ఇక్కడే ఉండి వీరందరితోటి ఒక కుటుంబ సభ్యులుగా కలిసిపోయాం, ఒకరి కోసం ఒకరు ఎదురు చూసే అంతగా మాలో బాండింగ్ ఏర్పడ్డది। ఇవాళ ఇంతమంది స్వచ్ఛందంగా ముఖ్యమైనటువంటి నాయకులు వీళ్ళంతా సర్పంచులు, రామయ్య సర్పంచెస్ అందరూ కూడా ఫిలిప్ దా మైట్, సో వీరందరు సర్పంచెస్, ఇంతమంది కలగలిసి ఇట్లాంటి గొప్ప ప్రోగ్రామ్ ని చేసినటువంటి వీరందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం ఒకటే, ప్రతి దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, నాకున్నటువంటి క్యాడర్ తప్ప మరో ఎమ్మెల్యేగా కూడా మీరు సంవత్సర కాలం పూర్తి కాబోతున్న వేళ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి స్పందన ఉంది? ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అదేవిధంగా ఎర్రగొండపాలెం కనుక చూస్తే డ్రై ఏరియా, ఇక్కడ వెనుకబడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి పథకాలు పయనింప చేసేందుకు మీరు ఒంటరిగా పోరాడుతున్నారనే టాకు ఎర్రగొండపాలెంలో ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉంటారు। గవర్నమెంట్ సైడ్ నుంచి ఇక్కడ జరిగేటువంటి సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయి? అసలు ప్రభుత్వం ఉందా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో ఒక దోపిడీదారులు రాజ్యం చేస్తే, ఒక దొంగలు, ఒక జేబులు కొట్టేటటువంటి టీం ఇక్కడ పరిపాలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది। ఇక్కడ నాయకులకి ప్రజలపై ప్రేమ లేదు, తెలుగుదేశం నాయకులకి మరీ ముఖ్యంగా। ఈ సంవత్సర కాలంలో చూస్తే ఇక్కడ తీసుకొచ్చినటువంటి అభివృద్ధి ఏమీ లేదు। ఎవరన్నా వారు చేసేటటువంటి తప్పుల్ని ఎత్తి చూపితే వారి మీద మాటలతోటి దాడి చేయటం, విచక్షణ కోల్పోయి మాట్లాడడం, వారి స్థాయి ఏంటో కూడా మర్చిపోయి మాట్లాడడం, అది తప్ప ఇక్కడ పరిపాలన ఎక్కడుంది? ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రభుత్వాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నారంటే ఇసుకను దోచుకోవడానికి, బియ్యాన్ని దోచుకోవడానికి, మద్యాన్ని అమ్ముకోవడానికి, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి వనరుల్ని కొట్టివేయడానికి కానే కాదు। రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో బలంగా ఉంది। మా అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో, ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో, పార్లమెంట్ ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో వారందరూ
మాకు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ, పార్లమెంట్ ఇన్ఛార్జ్ వర్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కానీ, అలాగే ఇవాళ పార్లమెంట్ పరిశీలకులుగా వేసినటువంటి బొత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా ఎన్నో రోజుల నుంచి రాజకీయాల్లో ఈ పార్టీని నిలబెట్టినటువంటి వారు. వారందరి అడుగుజాడల్లో వారందరి సహాయ సహకారాలతోటే పార్టీ ముందుకు వెళుతుంది. ఇది అందరి యొక్క కష్టం తప్ప ఏ ఒక్కరిది కాదు. ఇవాళ ఇంత కోలాహలమైనటువంటి వాతావరణం, ఇన్ని డిగ్రీల ఎండలో ఎవ్వరూ ఎండను కూడా లెక్క చేయరు. మీరు చూడండి, వీరు కేవలం ప్రేమతో వచ్చినటువంటి వారే తప్ప ఎవరో పిలిస్తే వచ్చినటువంటి వారు కాదు, ఎవరో చెప్తే వచ్చినటువంటి వారు కాదు. అంతటి అభిమానం ఇక్కడ ఈ యొక్క గ్రామానికి, ఈ యొక్క మండలాలకి, ఈ యొక్క నియోజకవర్గానికి సొంతం. అందుకే జీవితకాలం, ఎప్పుడూ కాదు, ఈ 5 సంవత్సరాలు కాదు, జీవితకాలం ఈ ఎర్రగొండపాలెం గడ్డకి రుణపడి ఉంటాను.